పెట్టదు, డబ్బా కోస్తుంది, అది చూస్తుంది సమకాల పడేస్తుంది. అది ఎట్లా ఏమనగా అయితే సమకాల పడగానే ఆ చెత్త ఈ చెత్త జమ చేస్తే సర్పంచ్ సుందరాన్ని ఇంటికి పోతారా? దోమకి ఎక్కేనా పోదు. కారబార్ ఇంటికి పోదు, సెక్రటరీ, వార్డ్ మెంబర్, ఉప సర్పంచ్ ఎవరి ఇంటికి పోదు, ఎస్ఎస్ఆర్ ఇంటికి పోతుందా? పోదు. చక్క మనల్నే కష్టాయి. కర్వంగానే చూసుకోమ్మా. గజ్జివేళ్ళ ఒక బ్యాంకులో క్యాషియర్ ఆయన 10 కోట్లు పెట్టి కూడా బిడ్డను బాగు చేసుకునే పరిస్థితి. చిన్న దోమ గడిచింది, 30-40 లక్షలు పెట్టిన బిడ్డ దక్కలే, చచ్చిపోయింది. నీ ఆడకట్లు శుభ్రంగా ఉంచుకో. నువ్వు కరగట్ట దినంలో నీ కాలంలో ఒరిగోయే పోయి ఇంటికి వచ్చి ఆగిట్ల బుక్కడికని పండుకుంటే ఒక దోమ గర్వం పోయేక్కడ. ఇప్పుడు పాడుగాను వేసి పచ్చిమని వద్దా తప్పించుకొని పోతుంది మనం చెప్పబడి గట్టుంది. అందుకోసం చెప్తున్న పల్లెల్లో కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి. పైసలున్నోడు కాదు, ఏ రోగం లేనోడే ధనవంతుడు. అన్నా నీకే రోగం లేదు, షుగర్, బీపీ ఏ రోగం లేదు, నువ్వే కోటీశ్వరుడు. అవును అమ్మ. గుట్కలో పల్లెలు ఎక్కిన కష్టాలు ఎక్కినా పల్లెల్లో నా ప్రజలకు బాధలు అధికంగా ఉన్నాయి. పరిసరాలు పరిశుభ్రతలే రోగాలు పల్లెల్లో నా ప్రజలకు బాధలు అధికంగా ఉన్నాయి. ఓరన్నా పరిసరాల పరిశుభ్రత లేక రోగాలు వచ్చును రో మాయన్న. ఇంటి ముందున చెత్త కుప్పరా, దాని పక్కనే పెంట కుప్పరా, దాని పక్కనే పెంట కుప్పరా, దాని పక్కనే పెంట కుప్పరా. ఇంటి పక్కన సంటి గోలెము, దాని పక్కనే కుర్తి గోలెము, దాని పక్కనే కుర్తి గోలము, దాని పక్కనే కుర్తి గోలము. వచ్చి చేరితే రకరకాల రోగాలు వచ్చును పల్లెల్లో నా ప్రజలకు బాధలు అధికంగా ఉన్నాయి రో. ఓరన్నా పరిసరాల పరిశుభ్రత లేక రోగాలు వచ్చును రో మాయన్న. హలో హలో అమ్మా, ఏడున్నవే? ఏమైతుందో బిడ్డ, కాలు చేతులు వస్తున్నాయి, జ్వరం వచ్చింది, తలకాయ వస్తుంది, పంతంగిల్లే ఉన్నా బిడ్డ. నాకు జ్వరం వస్తుంది, సుధాయిస్తుంది. ఓ అమ్మ, నేను రేపు వస్తా, చదువుకోవాల తిరుగుతా, ఇన్ని పనులు ఏదో ఒకటి పట్టుకొస్తా. మధ్యాహ్నం మంచిగా ఉండే గోళీలు వేసుకోవాలి బిడ్డ అంటే దాచుకోగల బిడ్డ. జ్వరం వస్తే మన చుట్టాలు